ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో మార్చి 31, 2023వ తేదీన శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నిత్యాన్నదాత శ్రీ కంచి పరమేశ్వర రెడ్డి గారు ఒక బృహత్కర కార్యానికి రూపకల్పన చేస్తూ ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో నిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుకి 2 వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా నిత్యాన్నదాన భవనంలో ఆత్మీయ సమావేశ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా శ్రీ కంచి పరమేశ్వర రెడ్డి గారు కేక్ ని కట్ చేసి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరి కేక్ ను తినిపించి వారి సంతోషాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోవడం జరిగింది. నిత్యాన్నదాత సుఖీభవ. అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న రోజు, ఆనందకరమైన రోజు ఈ రోజు. ఎందుకంటే ఇది ఒక యజ్ఞం లాంటి కార్యక్రమం. నేను 1/5/63వ సంవత్సరం రోజు జన్మించాను. ఆ జన్మ సరైంది కాదు. నా జన్మ ఎప్పుడు పుట్టాను అంటే 31/3/23 ఇక్కడ అన్నదానం ప్రారంభించిన రోజు మళ్ళా పుట్టాను నేను. ఎందుకంటే ఆ రోజు సంతృప్తి ఇవ్వలేదు, అప్పుడు పుట్టిన రోజు. ఈ పుట్టినరోజులో ఆనందపడుతున్నాను. అందుకని ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. ఇది జీవితం. అప్పటిదాకా ఒక జీవితం, ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది ఒక జీవితం. ఇక 2-3 విషయాలు చెప్పాలి దీని గురించి. మీరందరూ ఎక్కడికి పోయినా నాకే అంటగట్టి ఈ పుణ్యాన్ని అన్ని ఆ రోజు 31/3/23 ముందు నేను ఈ ఆత్మకూరుకి ఒంటరిగా వచ్చాను. ఆ రోజు చేయాలనే కోరిక ఉంది. కానీ నేను 37 సంవత్సరాలు ఈ ఊరికి దూరం అయిపోయిన వ్యక్తిని. చాలా కొద్ది మంది మాత్రమే నాకు పరిచయస్తులు ఉన్నారు. ఆ రోజు ఇక్కడ మీరు నాకు పరిచయమైన వాళ్ళు దరిదాపు తక్కువ మందిలోనే ఉన్నారు. ఆ రోజు నేను ఇక్కడికి వచ్చి మీరందరితో కలుసుకోవడం, అలాగే మనందరం మీరు నాకు కూడా ధైర్యం చెప్పడం, అందరం కలిసి ఈ పవిత్ర కార్యానికి మనం శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ కారణంగా మనం ప్రతి ఒక్కరము దీంట్లో కష్టపడి కోరదం లేకుండా మీరు కష్టపడుతూ నా పేరు చెప్తూ ఉంటే నిజంగా ఒకసారి నాకు బాధే వస్తుంది. నా మనసులో ఉన్న మాట ఇది. మిమ్మల్ని ఏదో పొగడాలని కాదు ఇది. ఎందుకంటే అందరూ పరమేశ్వరుడు గొప్పతనం గురించి చెప్పారు. పరమేశ్వరుడు అక్కడే చేయలేడు. మీరందరూ లేకపోతే అందరూ గొప్పవాళ్లే. ఎందుకు ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అయిన కారణం ఏంటంటే పూర్తి పేపర్ పెట్టే వాళ్ళ వ్యక్తి దగ్గర నుంచి వంట వండేవాళ్ళు, వడ్డించేవాళ్ళు, అలాగే దీన్ని మేనేజ్మెంట్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ దీంట్లో కారకులే. అలాగే ఆత్మకూరు ప్రజలు కూడా కారకులే. ఎందుకంటే మనం ఎంత పంచపరమాణాలు పెట్టినా ప్రజలు వచ్చి తినకపోతే మనం ఏం చేయాలి? 2 రోజులు చూస్తాం, 3 రోజులు చూస్తాం, తగ్గిపోతుంది మనం ఉండేది. ప్రజలు కూడా దీన్ని సత్యంగా పంచుకున్నారు. ఈ సక్సెస్కి ప్రజలు కూడా ఒక ముఖ్య కారణం. ఎందుకంటే ప్రజలు వినియోగించుకోకపోతే మనం చేసి ప్రయోజనం ఉండదు. కాబట్టి ప్రజలు కూడా ఎంతో మద్దతు ఇచ్చి వారందరూ వాళ్ళ ఆకలి తీర్చుకున్నందుకు వారికి పాదాభివందనాలు చేస్తున్నాను. నేను పరమేశ్వరుడి శరీరంలో మీరందరూ భాగం కాబట్టి మీ అందరికీ నా బాధ్యతగా కొన్ని లెక్కల ప్రకారంగా మనం ఇప్పటిదాకా జరిగిన ఈ 2 సంవత్సరాల కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో మీ ముందు ఉంచుతున్నాను. దాంట్లో మొదటిది అన్నదానం. అన్నదానం ఇప్పటిదాకా మనం చేసిన 3,92,675 నెంబర్లు మనం ఆకలి తీర్చాం. అదేవిధంగా పేదలు చనిపోయినప్పుడు 10,000 రూపాయలు లెక్కన వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ 22,80,500 రూపాయలు 236 మందికి ఇప్పటిదాకా మనం ప్రారంభించి నుంచి ఇప్పటిదాకా మనం ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే కైలాస రథం ఇప్పటిదాకా 122 మందికి మనం ఫ్రీగా పంపడం జరిగింది. అలాగే ప్రేతల బాక్సులు 258 మందికి వారి డెత్ అయిన తర్వాత బాడీ చెడిపోకుండా మనం ఇప్పటిదాకా వాళ్ళకి సప్లై చేయడం జరిగింది. ఇవి కాకుండా రోజుకి ఒక 2,000 నుంచి 3,000 వరకు త్రాగునీటి సమస్య లేకుండా ద్రాహం తీరుస్తున్నాం. బస్టాండ్ నెల్లూరుపాలెం నిన్ననే ప్రారంభించాం మన హాస్పిటల్ ఎదురుగా ఈ 3 ప్రాంతాల్లో. తర్వాత బస్టాండ్లో మధ్య సప్లై చేస్తూ ఉన్నాం. అది కూడా నిన్ననే ప్రారంభమైంది. వేసవ కాలంలో 6 నెలలు 7 నెలలు దాన్ని మనం పోయిన సంవత్సరం కూడా జరపడం జరిగింది. ఈ అన్ని కార్యక్రమాలతోటి ఎక్కడ మెడికల్ క్యాంపులు పెట్టినా మనం భోజన సదుపాయం జరిగింది. నిన్ననే మన సతీష్ రెడ్డి గారు మెగా మెడికల్ క్యాంప్ అని చాలా పెద్ద భారీ ఎత్తున క్యాంపు నిర్వహించడం జరిగింది. ఆ రోజు 1100 మంది దాకా మొన్న మధ్యాహ్నం 29 మధ్యాహ్నం మనం భోజనం పెట్టడం జరిగింది. ఆ ఒకటే కాకుండా చదువుకునే పిల్లలు ఎక్కడైనా ఇబ్బంది పడుతూ ఉంటే ట్రావెలింగ్ లేకపోతే వాళ్ళ బట్టల కుట్టుగోలీలు అనేక రకమైన కార్యక్రమాల్లో ప్రజలు ఎక్కడన్నా పేద ప్రజలు ఇబ్బంది పడుతుందంటే
మీ ద్వారా వారి అందరికి కూడా మనం చేతిని ఇస్తున్నాం. మనం అందరం కలిసి డబ్బులు ఎవరు ఇచ్చారు ఎవరికి ఇస్తున్నారు అనేది కాదు, మన అందరం కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయాణంలో నాతోటి మీరు నడుస్తూ ఉన్నారు కాబట్టి వీరందరికీ నేను ఇందాక చెప్పినట్టు అందరుగా నాకంటూ పుణ్యం రాసి పెట్టుంటే దేవుడు మనం చేసే కార్యక్రమంలో అందరికీ ఇక్కడ తిమ్మే వాళ్ళకి, అన్నం వండే వాళ్ళకి, అలాగే సప్లై చేసే వాళ్ళకి, మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి, వడ్డించే వాళ్ళకి, నాకు సలహాలు చెప్పే వాళ్ళకి, ఇక్కడ ఫోన్ చేసే వాళ్ళకి, వాళ్ళందరి తర్వాత నాకు పుణ్యం కావాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ చేస్తేనే పరమేశ్వరుడికి ఏదో ఒకటి వస్తుంది, లేకపోతే నేను ఒక్కనే చేసింది కాదు. నిజంగా కొన్ని విషయాలు అనుకుంటే చాలా బాధ వేస్తుంది. ఎందుకు ఆ బాధ అంటే ఆయన సుధాకర్ చెప్పినట్టు రాత్రి నేను వెనకాల స్వామి తోటి పోతూ ఉంటే వాళ్ళు చూపించిన అభిమానం, ప్రేమ, ఒక్కొక్కరు వచ్చి కాళ్ళు పట్టుకుంటున్నారు, ఒక్కొక్కరు వచ్చి దండాలు పెడుతున్నారు. నిజంగా నా జన్మ ధన్యమైపోయిందని నిజంగా నేను పూర్తిగా రాత్రి నిద్రపోలేదు. తెల్లవారుజామున 3 గంటల వరకు నేను ఫోన్ చూస్తూ ఉన్నాను. ఎందుకు ఆ బాధ అంటే ఇంత అభిమానాన్ని నేను ఉంచుకోగలనా, ఇంత అభిమానాన్ని నేను జీవితాంతం నేను దాన్ని నడిపించగలనా అన్న భయం నిజంగా నన్ను చాలా విషయాల్లో మీకు చెప్పుకున్నాను. కానీ రాత్రి చాలా బాధేసింది. ఇది ఒకటే కాదు, కొన్ని కుటుంబాల కాడికి పోయినప్పుడు, భర్త చనిపోయినప్పుడు, భార్య చనిపోయినప్పుడు, వాళ్ళు పడుతున్న వేదన, వాళ్ళ బిడ్డలు అనాథలైపోయినప్పుడు వాళ్ళు చేస్తున్న బాధ, అక్కడికి నేను పోతే వాళ్ళు చూపించిన ప్రేమ, అవన్నీ చూస్తే చాలా మనసు తరకపుల్లా ఉంది ఒక్కో సందర్భంలో. అందుకనే చాలామంది నాకు కొంతమంది మన దగ్గర నా మీద ప్రేమగా ఉండే మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా, అయ్యా నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నావు, కొంచెం తగ్గించుకో, స్పీడ్ తగ్గించుకో, వచ్చే సంవత్సరం పెంచు, వచ్చే సంవత్సరం పెంచు అని చెబుతూ ఉన్నారు. కానీ అలాంటి సందర్భం వచ్చినప్పుడు, అంత ప్రేమ ప్రీతులు నా మీద చూపిస్తున్నప్పుడు దీనికి వెలగట్టి రోజులు గట్టి చేయాలనిపించట్లేదు. నాకు ఏదనిపిస్తే అది పిచ్చోడు మాదిరి పని చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఆనందం నాకు లేకుండా ఉంటే నేను నెలకి 8 రోజులు 8 రాత్రులు నేను నిద్రపోకుండా హైదరాబాద్ నుంచి నెల్లూరు దిగి, నెల్లూరు నుంచి ఆత్మూరు దాకా వచ్చి మీ అందరితో నేను ఎంత ఆనందంగా జీవించలేనని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం, మీరు నాకు పరిచయం అయిన తర్వాత నా జీవిత గమనం మారిపోయింది. ఇది నిజం. ఎందుకు 2023కు ముందు పరమేశ్వరుడి, 2023 తర్వాత పరమేశ్వరుడికి నాకు తెలిసి ఆ పరమేశ్వరుడు మీకు తెలియదు కాబట్టి, ఈ పరమేశ్వరుడు మాత్రమే మీరు తెలుసుకున్నారు కాబట్టి నా మనసుకు నాకే చాలా తేడా అనిపిస్తుంది. మీలాంటి స్నేహితులు, మీలాంటి గైడ్ లైన్స్, మీలాంటి ప్రేమను చూపించే వ్యక్తులు ఎప్పుడైతే నాకు తోడైనారో సర్వస్వం మారిపోయాను. నిజంగా ప్రశాంతమైన జీవితంలోకి వచ్చేసాను. మీతోటి ఆత్మకూరు ప్రజలందరూ కూడా నా మీద ప్రేమ చూపిస్తున్నారు. నేను ఎక్కడికైనా పో, ఏ గల్లీకైనా పో, ఏ పల్లికైనా పో, వాళ్ళు నిజంగా నా మీద ఎందుకో నన్ను చూసి ఒక భగవంతుడు మాదిరి చూస్తున్నారు. దాన్ని చూసి నా రెస్పాన్సిబిలిటీ ఇంకా చాలా ఉంది. నా రెస్పాన్సిబిలిటీ కానీ ఇంకా మంచిగా ఉండాలి, ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాలి. నిజంగా పట్టుదల రోజు రోజుకి పెరిగిపోతున్నందుకు, ఆ దానికి భాగం మీరు అయినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే, ఉపాధ్యాయ సంఘాల వారు, అన్ని సంఘాల వారు మనల్ని సమర్థిస్తూ మన గురించి ప్రతి ఊర్లో గవర్నమెంట్ స్కూల్స్లో నన్ను తీసుకొని పోయి నేను ఒక మోడల్గా చూపిస్తున్నారు ఉపాధ్యాయులు అందరూ. వారందరికీ ఏమి రుణం తీర్చుకోవాలి, నా జన్మత ఎప్పుడు రుణం తీర్చుకోవాలి. అలాగే గవర్నమెంట్ స్కూల్స్ అయితేనే, ప్రైవేట్ స్కూల్స్ అయితేనేవి నన్ను ఒక మోడల్, ఒక డిజైన్ చేసి పరమేశ్వరుడు అనేవాడు మంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడని ఆ పిల్లల మనసు మారేదానికి నన్ను తీసుకొని పోయి నన్ను పరిచయం చేస్తూ నా ద్వారా కొన్ని మాటలు చెప్పిస్తూ వారు ఆ ఊళ్ళకి అట్లా ఆదర్శవంతంగా ఉన్న వ్యక్తిని చూపిస్తూ వాళ్ళని మార్పు చేసేదానికి ఎంతోమంది ఉపాధ్యాయులు వారు అందరికీ, వారు ఆ పిల్లల మీద చూపిస్తున్న శ్రద్ధ అందరికీ వారికి నిజంగా పాదాభివందనాలు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేస్తూ కూడా ప్రైవేట్ స్కూల్స్ మాదిరి పనిచేస్తున్నారు. ఈరోజు ప్రతి స్కూల్లో, ఒక స్కూల్ అని చెప్పలేం, చాలా ఊళ్ళలో అలా జరుగుతుంది. ఆ జరిగినప్పుడు పేద ప్రజలందరూ కూడా బిడ్డల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే చాలా ఖర్చు తక్కువతో 10th క్లాస్ వరకన్నా వాళ్ళ జీవన విధానంలో చాలా వరకు ఖర్చు తక్కువ అవుతుందని, అది నిజంగా కూడా నేను కోరుకుంటున్నాను. నేను కూడా దాన్ని ఎంకరేజ్మెంట్గానే నేను ఆ గవర్నమెంట్ స్కూల్ పిలిస్తే ప్రేమగా పోయి వాళ్ళు పిలుస్తున్నారు కాబట్టి నా యొక్క కర్తవ్యంగా నేను పోయి అక్కడ వాళ్ళకి కనిపించడం రావడం జరుగుతుంది. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నా ప్రాణం ఉన్నంత వరకు
మీరు నా మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో, మీరు ఏదైతే పరమేశ్వరుడి మంచి వ్యక్తిని ఉన్నారో, నేను ఏ రోజు నా స్వార్థానికి కానీ నా యొక్క పేరు ప్రతిష్టకు కానీ నేను ప్రయత్నం చేయనని ప్రజల కోసమే పనిచేస్తాను, మీకోసమే పనిచేస్తానని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మీరంతా నాకు గురుదేవుళ్ళు. ఎందుకంటే ఏకలవ్యుడు ఎట్లయినాడో పరమేశ్వరుడు కూడా అంటే. మీరందరూ గురువులు. మీరు మీ పేరు చెప్పలేదు. ప్రతి ఒక్కరితో చదువుకొని నాలెడ్జ్ని డెవలప్ చేసుకున్నాము. పిల్లోడు మాదిరి, పిచ్చోడు మాదిరి. ఎందుకంటే సమాజానికి ఎలా ఉపయోగపడాలి, మీరు పెట్టే మెసేజ్, ప్రతి మెసేజ్ని చదివి మనిషిలో మార్పు ఎలా చెందాలి, పెద్ద మహాంశాన్ని తయారు చేసినందుకు మీ ఆత్మకూరు ప్రజల ద్వారా, నా తట్టు ద్వారా మీ అందరికీ పాదాభివందనాలు చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.